బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ నిరసనగా వరంగల్ చౌరస్తాలో హిందూ ధర్మం సంరక్షణకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించి హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎందుకు ఈరోజు ఇక్కడ అంత బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడిని ఎలా చూస్తారు? ఈ అరాచక మూకలకు ఇది ఒక హెచ్చరిక మాత్రమే. అదే హిందూ మహిళలు కనుక కత్తి బల్లాలు పట్టి దిగితే ఏ ఒక్క ముస్లిం మైనార్టీ వాళ్ళు కూడా ఉండరు. మనకు ఒక విధవ ఉన్నాడు, ఇంటర్నేషనల్ లీడర్ అనుకోవాలో ఏమనుకోవాలనో తెలియదు. పార్లమెంట్లో కూర్చొని 15 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, ఓల్డ్ సిటీలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హిందువులు లేకుండా మేము చంపుతాము అని చెప్పి ఏ ఒక్క ఆ ఓవైసీ ఎవడైతే ఉన్నాడో వాడు ఎంపీ వాడు హెచ్చరిక చేసిండో దాని గురించి ఎవరు కూడా ఖండించలే. ఈ కుహానా సెక్యులరిజం ఇండియా పార్టీ అని చెప్పి పెట్టుకొని దాంట్లో ఉన్న వివిధ మూక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కరు కూడా ఇవాళ బంగ్లాదేశ్లో ఇంత దమనకాండ జరిగితే వాళ్ళని ఎవరు కూడా మాట్లాడలే. వాళ్ళు ఎందుకంటే దగ్గరుండి మీరు చెయ్యండి అని హెచ్చరిక చేసింది కూడా ఈ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే. ఆయన మూకతోటి ఆయన హెచ్చరికతోటి ఇవాళ బంగ్లాదేశ్లో అయింది. ఒక్క బంగ్లాదేశ్ కాదు, యావత్ భారతదేశంలో కూడా జరుగుతుంది. అంతకాదు మన వరంగల్ సిటీలో కూడా హిందువుల అమ్మాయిలు బయట తిరగాలంటే కూడా ఇప్పుడు భయానికి వస్తున్నారు. ఈ హిందువుల ఐక్య కార్యాచరణ సమితి ధర్మరక్షణ సమితిలో మహిళలు కూడా పాల్గొనడం, ఒక ముస్లిం మైనార్టీ అమ్మాయి కూడా పాల్గొనడం ఇవాళ ధర్నాలో చాలా శ్రేయస్కరం. ఇక్కడికి వచ్చిన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎంతమంది అయితే హిందూ బంధువులు వచ్చినారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాము. ఇది బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం మైనార్టీలు కాదు, యావత్ ఇండియాలో భారతదేశంలో నివసిస్తున్న ముస్లిం మైనార్టీలందరికీ ఇది హెచ్చరిక మాత్రమే. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. మనం చూసాం రామాలయం మందిరం ఏదైతే అక్కడ జరిగినటువంటి మన రామాలయం మందిరం అప్పుడు కూడా మతాలకి కులాలకి అతీతంగా అందరూ కూడా సంబరాలు నిర్వహించుకున్నది మన భారతదేశంలో చూసాము. కానీ బంగ్లాదేశ్లో జరిగేటువంటి హిందువుల మీద దాడిని ఎలా చూస్తున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ కాదండి, హిందువులందరూ ఐక్యం కావడమే మనకు ముఖ్యమండి. ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మనం ఏదైతే హిందూ బంధు అనేదే ముఖ్యమండి. జాగో హిందూ దేశ్కి బంధు అనే నిదానంతో ఎవరైతే హిందువులు అవుతారో అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవన్నీ కాకుండా మనం ఏదైతే భారతీయ సనాతన ధర్మంలో మనకు ఏదైతే నేర్పినరో వేదాల్లో కానీ ఉపనిషత్తులో కానీ దేంట్లో కానీ మానవ శరీరాన్ని 4 భాగాలుగా ఎలాగైతే విభజించారో క్షత్రియులు శూద్రులు మన తర్వాత వైశ్యులు తర్వాత బ్రాహ్మణులు అని చెప్పి ఇలా 4 విభజనలు. అంటే దాంట్లో ఏంటంటే క్షూద్రులు అంటే క్షూద్రులు కాదండి, వృత్తి విద్యలు చేసే వాళ్ళందరినీ క్షూద్రుల కింద మనం పరిగణిస్తున్నాం. ఇవాళ నేను ఏదైతే కులవృత్తి చేస్తున్నానో దాన్ని కూడా క్షూద్రుల కిందనే పరిగణించవచ్చు. వైశ్యులు అంటే వ్యాపారం చేసే వాళ్ళ దాని కింద తీసుకోవచ్చు. బ్రాహ్మణులు అంటే వేదాలు ఉపనిషత్తులు నేర్పే వాళ్ళు ఎవరైతే బ్రాహ్మణుల కింద చూసాము, రాజ్యాలను పరిపాలించే వాళ్ళని క్షత్రియుల కింద చూసాము. అలాగే మన భారతదేశాన్ని చూస్తూ ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఎన్నో దేశాలు ఒక 54 దేశాలు మన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని తీసుకుంటూ వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో అలాగే మనం ఐక్యమై భారతదేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని భారతీయులమందరం ఒకటే అని చెప్పి చాటి చెప్పాలని హిందూ దేశంగా ఎలాగైతే మనం మొదటి నుంచి హిందుస్థాన్ అని ఎలాగుందో మన హిందుస్థాన్ని ఇలాగే నిలబెట్టాలని ఎలాగైతే పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాము, ఆఫ్ఘనిస్తాన్ అని ఇచ్చేశారు, బంగ్లాదేశాన్ని ఇచ్చేశారు, ఎలాగైతే విభజించినరో ఇక విభజన అనేది లేకుండా భారతదేశం మొత్తం హిందూ దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.